జాతీయ పార్టీ నిర్ణయం మేరకు ప్రధానమైన పెట్టినటువంటి బడ్జెట్ పైన విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలో భాగంగా ముఖ్య అతిథిగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి అందరూ చెప్పేవాళ్ళు రేపు కచ్చపి ఆడిటోరియంలో మీ అందరికీ ఆత్మీయ స్వాగతం 9:30 గంటలకు క్రమీకరించి రేపటికి సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భం ఏదైతే సామంచి గారు విద్యార్థి పరిషత్ నాయకుడి నుండి కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి మరి మిత్రుడిని సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు అభినందిస్తున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఏదైతే మొన్న ఫిబ్రవరి 1 నాడు దేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో సమర్పించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే 2047 భారతదేశాన్ని వికసిత్ భారత దిశగా తీసుకువెళ్లాలనేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ బడ్జెట్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు ఇవ్వడానికి ప్రాధాన్యతనివ్వకుండా పెద్ద ఎత్తున ప్రజాకర్షణ పథకాలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టడానికి అవకాశం లేకుండా సుస్థిర ఆర్థిక ప్రగతికి బాట వేసే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఏదైతే పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా బడ్జెట్ అంటే కేవలం ప్రజాకర్షణ పథకాలకే పరిమితం కాకుండా బడ్జెట్లో దేశం యొక్క విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఉండాలనేటువంటి విధానానికి శ్రీకారం చుట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు ఏదైతే మొట్టమొదటిసారిగా భారతదేశపు ఆర్థిక శాఖ మంత్రి కర్తవ్య పద నుండి ఈ బడ్జెట్ని సమర్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏదైతే జీడిపిలో ఉన్నటువంటి ఆర్థిక లోటు ఉన్నదో ఈ ఆర్థిక లోటుని 4.4% నుండి 4.3% తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక లోటును పూడ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం యొక్క జీడిపి మరింత అభివృద్ధి చెందేటువంటి విధంగా అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దేశంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున కల్పించడం కోసం 12.2 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది.
గతంలో 11.2 లక్షలుగా ఉన్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బడ్జెట్ని 12.2 లక్షలకు పెంచడం జరిగింది. అంటే ఏదైతే పెద్ద ఎత్తున దేశంలో ఉపాధి కల్పించడం ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ద్వారా దేశం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే విధంగా, పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పే విధంగా ఈ బడ్జెట్ ద్వారా ఒక ప్రయత్నం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా దేశంని అభివృద్ధి పదం నడిపే వైపు విషయంలో కీలకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువతకి ఊతమిచ్చే విధంగా, యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఎంఎస్ఎంఈల కోసం ఒక గ్రోత్ ఫండ్ను ఏర్పాటు చేసి దానికోసం 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ఈ బడ్జెట్లో. ఏదైతే భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీరంతా కూడా గమనించాలి. ఏదైతే స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా, ఏదైతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా అనేక పథకాలని, ఏదైతే స్టార్టప్ ఇండియా ద్వారా పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహించడం ద్వారా ఇవాళ ఈ దేశంలో స్టార్టప్ కంపెనీల ద్వారా, అనేక ఎంఎస్ఎంఈల ద్వారా దేశంలోనే కాదు ప్రపంచంలోనే రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను తయారు చేసే దిశగా ఎదిగింది. వీటి కారణంగానే ఇవాళ రక్షణ వ్యవస్థలో అవసరమైనటువంటి పరికరాలను ఒకప్పుడు దిగుబడి చేసుకోవడానికి మాత్రమే పరిమితమైనటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచంలో అనేక విదేశాలకు సైతం రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాల్ని ఎగుమతి చేస్తుందనేటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా బడ్జెట్కి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థని సామాన్యులకి మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల దిశగా కూడా అనేక ప్రయత్నాలని బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు ఏదైతే 1961లో ఉన్నటువంటి ఆదాయపు పన్ను చట్టం, ఆ తర్వాత 61 నుంచి అనేక సవరణల ద్వారా మనం ఆదాయ పన్ను చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. అయితే వీటన్నిటిని కూడా కూలంకషంగా పొందుపరుస్తూ నూతన ఆదాయ చట్టం ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి తీసుకొచ్చే విధంగా కూడా నూతన ఆదాయ పన్ను చట్టం యొక్క తయారీకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనేటువంటి విషయం. దీని ద్వారా ఆదాయ పన్ను చట్టంలో 61 నుంచి వచ్చినటువంటి చేర్పులు మార్పులను అన్నీ కూడా సరళీకృతం చేస్తూ మరింత వివరంగా కూడా ఆదాయ పన్ను చట్టాన్ని రూపొందించాలనేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాదు ఇవాళ సెమీ కండక్టర్ తయారీ, ఏదైతే 2.0 మిషన్ గతంలో ఒకసారి కేటాయింపులు జరిగితే ఈ 2.0 మిషన్కి 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ల పథకంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, కొన్ని వేల కోట్లు, అందులో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. ఏదైతే వందే భారత్ ట్రైన్స్ ద్వారా పెద్ద ఎత్తున రైలుని ప్రవేశపెట్టడం,
ఇవాళ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ద్వారా ఈ మధ్యకాలంలో పట్టాలు ఎక్కించడం, ఏదైతే అమరావతి అభివృద్ధికి దాదాపు 1200 కోట్ల రూపాయలు కేటాయించింది. అమరావతి అభివృద్ధికి ఇప్పటికే పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఇప్పటికే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 3300 కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి రాబోయేటువంటి రోజుల్లో అనేక కేటాయింపులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉన్నదో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో పూర్తి చేయబడుతుంది. పూర్తిగా దీని తాలింపు నిధుల్ని కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున ప్రాముఖ్యతమైనటువంటి విషయం ఈ బడ్జెట్లో మనకు తెలియజేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్రని బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా టూరిజానికి సంబంధించి ఏదైతే మనందరికీ తెలుసు అరకు ప్రాంతం ఒక పెద్ద ఎత్తున ఎకో టూరిజం డెవలప్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో, అదేవిధంగా పులికాట్ సరస్సు ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాబోయేటువంటి రాష్ట్రంలో రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా టూరిజం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది. ఇప్పుడు గతంలో ఏదైతే నరేగా పనులు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున నత్తనడక సాగిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతాయి గ్రామాల్లో ఐడెంటిఫై చేస్తారు. తద్వారా జిల్లా కలెక్టర్కి ప్రతిపాదనలు పంపుతారు, జిల్లాలోనే ఆమోదం చెందబడతారు. ఏదైతే ఈవేళ గ్రామాల్లో పనులు ఉన్నాయో, ఏదైతే గ్రామీణ రహదారులు ఉన్నాయి, ఈవేళ ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గతంలో చెప్తున్నాను కదండి, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం నరేగాలో జరిగింది. ఎంత జరిగింది అనేది మీరు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారని. అది ఆయన శాఖకి సంబంధించినటువంటి అంశం. తప్పనిసరిగా ఆ నిధులు దుర్వినియోగం మీద తప్పనిసరిగా దర్యాప్తు జరుగుతుంది. ఎవరైతే దుర్వినియోగం చేశారో వారి మీద చర్యలు కూడా ఉంటాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అంటే కల్తీ నయ విషయంలో బీజేపీ మెతకగా మాట్లాడుతుంది, మెతక వైఖరి అవలంబిస్తుంది. అంటే వైసీపీ నాయకుల అమనాభూతులు తిట్టాలా మేము? మెతక అంటే ఏంటంటున్నాను? మెతక అంటే గౌరవమైనటువంటి భాషలో మాట్లాడడం మెతక అవుద్దా? మేము చాలా క్లియర్గా ఉన్నాం. కల్తీ నయ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. ఇవాళ ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా? పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా,
అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారు అనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారు ఇచ్చినటువంటి నివేదిక, ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు, కూటమి ప్రభుత్వం తయారు చేయలేదు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు, మోనోగ్లిజరైడ్స్ వాడారు. మోనోగ్లిజరైడ్స్ అంటే అది జంతు పదార్థాలతో రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్. అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు, ఫ్లేవర్ రావడానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాకపోతే జంతు కొవ్వు పదార్థాలు అన్నారు, అది కాదు కదా, ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది హాస్యాస్పదం. ఇదే ఏది కలిసినా తప్పే. కలియుగ దయ్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఉన్నట్టు ఈ యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం. తిరుపతి లడ్డూని మనం ప్రసాదంగా మనం భావించకూడదు. రుచి కోసం తినం తిరుపతి లడ్డూని. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి అసలు నువ్వు బోలే బాబా ఉత్తరాఖండ్, ఆ బోలే బాబాకి అక్కడ ఒక లీటర్ మిల్క్ ప్రొడక్షన్ లేదు. గమనించండి దయచేసి. పాల ఉత్పత్తి లేదు. పాల ఉత్పత్తి లేకపోగా పాలను ఎక్కడి నుంచైనా సేకరించాడా, పాలను ఎక్కడి నుంచైనా కొన్నాడా అంటే 1 లీటర్ పాలు కొండా. డైరీ లేదు, పాలను సేకరించలేదు. ఏ విధంగా ఇన్ని లక్షల టన్నులని ఒక రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి సప్లై చేసాడు అనేటువంటి మాట వాస్తవం. సిబిఐ ఛార్జ్ షీట్ ఉంటుంది. ఎక్కడ క్లీన్ చీట్ చూపెట్టమనండి. క్లీన్ చీట్ ఎక్కడ ఇచ్చిందో ఉండాలి కదా. మీరు వేసే ప్రత్యేకంగా కమిటీ, ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నారు, ఆ కమిటీ కేవలం మమ్మల్ని లోపలికి తోయడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోపలికి తేయడానికి కమిటీ వేయలే, వాస్తవాలు తెలుసుకోవడానికి కమిటీ వేస్తారు. సిబిఐ సిట్ వేసింది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు వస్తే ఎవడైనా బొక్కలోకి వెళ్ళాల్సిందే. వాళ్ళ పేర్లు లేవంటున్నారు. వాస్తవాలు బయటకు వస్తే ఎవడైనా లోపలికి వెళ్ళాల్సిందే. అంతేగాని లోపలికి వెళ్ళడం కోసం కమిటీ లేదు. చూడడానికి కమిటీ వేస్తారు. సిబిఐ సిట్ వేసింది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలు వస్తే ఎవడైనా బొక్కలోకి వెళ్ళాల్సిందే. వాళ్ళ పేర్లు లేవంటున్నారు. వాస్తవాలు బయటకు వస్తే ఎవడైనా లోపలికి వెళ్ళాల్సిందే. అంతేగాని లోపలికి వెళ్ళడం కోసం కమిటీ లేదు. పేరు లేదు. పేరు ఏ పేరు ఉంది? ఇప్పుడు సిట్టు కల్తీ జరగలేదని ఇచ్చిందా? అసలు సుబ్బారెడ్డి గారే చెప్పట్లేదు కదండి. ఈయనకి ఎందుకు అన్నాను బాధ. అసలు సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారండి? చూసారా ఆయన మీడియా మీట్ నిన్న? జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని మమ్మల్ని చెప్పారు. కానీ ఉన్నాయి జంతు కొవ్వు పదార్థాలు కాదు, వేరే రసాయనాలు కలిసినాయి, వేరే మిశ్రమాలు కలిసినాయి అని ఆయన చెప్తుంటే సాక్షాత్తు బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా దాని మీద రకరకాలుగా మాట్లాడారు. ట్యాంపరింగ్ అనేటువంటి ప్రసక్తే లేదు. ఎవడైనా రికార్డును ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు. తప్పనిసరిగా ట్యాంపరింగ్ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా దోషులుగా మిగిలిపోతారు. ఇంకో విషయం చెప్తున్నా, నేను వైసీపీ నాయకులు ఎవరంటే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవడండి? లేకపోతే పర్చేజ్ కమిటీలు ఎవరున్నారండి? మరి వీరి బాధ్యత లేకుండా పోతుందా అని అడుగుతున్నాను నేను. అసలు టెండర్ నిబంధనలోనే నువ్వు పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చావు. టెండర్ నిబంధనలో నువ్వు మార్పులు తీసుకొచ్చి ఈ నయిన్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టు నువ్వు బోలే బాబాకి ఇచ్చావు. దీని వెనకాల ఆంతర్యం ఏమిటనే విషయం మనం ఆలోచించి. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో
స్కిన్ కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. సరే ఇప్పుడు చిన్నప్ప అప్పన్న చిన్నప్పన్న ఆ తర్వాత నెక్స్ట్ ఏం పరిశోధన కొనసాగుతుందా లేకపోతే అక్కడ కంటిన్యూ అవుతుందండి. తప్పనిసరిగా కల్తీ అనే విషయంలో వాస్తవం ఉంది. అందులో పంది కొవ్వు పదార్థం కలిసిందా ఇంకొక కొవ్వు పదార్థం కలిసిందా అనేటువంటి విషయం మీరు నేను చెప్పేది కాదు. క్లియర్ కట్గా దీనికి నేను వేరే విషయం జోలికి పోను. నిన్న అంతా సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి. సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి. ఆయనే చెప్తున్నాడు కదా కల్తీ జరిగిందని. కాకపోతే జంతు కొవ్వు పదార్థం కాదు, వేరే రసాయనాలు కలిసినాయి, వేరే మిశ్రమాలు కలిసినాయి, పామాయిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. ఏదైనా అండి, ఇప్పుడు తిరుపతి అదే దాంతో స్వామివారికి హారతి ఇస్తాం ఉదయం. కాబట్టి సెన్సిటివ్గానే స్మూత్గా మాట్లాడుతున్నాం. CFTRI రిపోర్టు 2022లో ఇచ్చింది సార్. 2022 జూలై. అప్పటికి ఈ ప్రభుత్వం రాలే, కూటమి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయనే చైర్మన్గా ఉన్నటువంటి విషయంలో CFTRI రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇచ్చిన దాని మీద వాళ్ళకి సీరియస్నెస్ లేదు. దాని మీద అసలు ఆ రిపోర్ట్ని వాళ్ళు పరిశీలనలోకి తీసుకోవాలి. పర్చేయింగ్ కమిటీలో ఉన్నటువంటి అధికారులు బాధ్యులే సార్ దీనికి. ఆవేళ పర్చేయింగ్ కమిటీలో ఉండి ఈవేళ అటు బీజేపీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఇంకో పార్టీలో జనసేనలో ఉన్నా కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది అందులో అన్నమాట. పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటే అధికారులైనా సరే తప్పించుకోవచ్చు. ఏపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున స్టీల్ పరిశ్రమకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. ఇవాళ దాదాపు అనకాపల్లిలో RSL మెటల్ గ్రూప్ ద్వారా 1,35,000 కోట్లతో 17.3 మిలియన్ టన్ ప్రొడక్షన్తో ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఈ నెలాఖరులో మేము శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, దేశంలోనే 17.3 మిలియన్ టన్. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ 7.3 మిలియన్ టన్. దాదాపు దానికన్నా ఒక 2.5 times 3 times పెద్దది ఉండే విధంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్కి భూమి పూజ చేయబోతా ఉన్నాం. అంతేకాదు ఇది 2029 నాటికి ఇందులో 2 ఫేజ్లు 7.3 మిలియన్ టన్ ప్రొడక్షన్ వచ్చే విధంగా, 2034 నాటికి మరొక 10 మిలియన్ టన్ ప్రొడక్షన్ వచ్చే విధంగా దీనికి పనులు ప్రారంభించడానికి కూడా అంతా పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులు వెంటనే చేసింది. అదేవిధంగా కేంద్రంలో ఇవ్వాల్సినటువంటి పర్యావరణ అనుమతులు కానివ్వండి, లీగాలిటీ కానివ్వండి, ఇతర టెక్నికల్ సాంకేతికపరమైనటువంటి అనుమతులు అవుతున్నాయి వాటిని కానివ్వండి, అదేవిధంగా మా పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి NMDC ద్వారా ఒక పైప్ లైన్ని వారికి ఇచ్చే విధంలో కానీ అన్నీ కూడా మేము 7-8 నెలల కాలంలో అన్నీ క్లియర్ చేసాం. RSL మెటల్ ప్లాంట్కి దేశంలోనే అత్యంత వేగంగా పర్మిషన్స్ ఇచ్చాం. ఈ నెలాఖరును కానీ ఫిబ్రవరి ఎండింగ్ అయితే మార్చి మొదటి వారంలో కానీ దీనికి శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా శ్రీకాకుళంలో గార్ల మండలంలో కూడా ఒక 2 మిలియన్ టన్తో స్టీల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చూస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అనకాపల్లిలో RSL మెటల్ ఆధ్వర్యంలో రాబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉంటుందనేటువంటి విషయాన్ని సందర్భించాం. స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేయమంటే నిబంధనలు అడ్డగోలుగా మార్చుకుంటాం. ఒక విషయం అర్థం చేసుకోండి. స్టార్టప్ కంపెనీలు కానీ మేక్ ఇన్ ఇండియన్ కంపెనీలు కానీ ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ప్రస్తావించింది. అదేమిటంటే ఒక 100% పనిలో అదే అది ఏ విధంగా ప్రోత్సహించమందని చెప్తున్నా. అంటే కానీ అర్హత లేని వారికి నిబంధనలు సడలించి, అర్హత లేని వాడికి అసలు 1 లీటర్ డైరీ లేనివాడికి, 1 లీటర్ డైరీ ఎక్వైరీ లేనివాడికి లీటర్ పాలన్నా కొనాలాడు, పాలన్నా ఉత్పత్తి చేయాలి. వాడికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం మీకు ఎన్నటువంటి స్టార్టప్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియాలో కానీ ఏం చెప్పారంటే, ఎవరన్నా కనుక ఒక 100 రూపాయల పని ఉంటే, మీకు అందరికీ తెలుసు కదా, అన్నట్లో పాతోళ్ళు పాతికిపోయి ఉంటారు, కొత్తోడు ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అందుకని అందులో 25% పని, 30% పని, 40% పని
కేంద్ర ప్రభుత్వం అయితే మేము ఫాలో అవుతాం. ఒక 30% మేక్ ఇండియా కంపెనీకి ఇవ్వండి, లేకపోతే స్టార్టప్ ఇండియా కంపెనీకి ఇవ్వండి. మిగతా 70% కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. అంటే కొత్తవాడికి ఎలిజిబిలిటీ రావాలంటే మనం ప్రోత్సహించాలి కాబట్టి అందులో 30% వరకు స్టార్టప్ ఇండియాకి, మేక్ ఇన్ ఇండియాకి ఇవ్వమన్నారు. అంతేగాని నిబంధనలు మార్చేసి నిబంధనలు తొంగలో తొక్కి అవసరమైన కంపెనీకి ఇప్పించుకోవడానికి వీలుగా నిబంధనలు మార్చమని ఎక్కడ కేంద్రం కూడా ఏ సందర్భంలోనే చెప్పలే. నేను తెలుసుకోవాలి. 2012 నుంచి ఇప్పటివరకు ఏదైతే నేను ఒకవేళ తెలుసుకుంటాను ఎస్వి యూనివర్సిటీలో, ఫిజిక్స్ నేను తెలుసుకుంటాను. ఇవాళ తెలుసుకుంటాను. మీ మిత్రులు ఉన్నారు, తప్పనిసరి చూడండి. తప్పనిసరి. రైట్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.